చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వాస్తవాలు ప్రజలకు తెలియజేస్తూ మరి ఈ బురదలో నడుస్తూ ఈ వరదల్లో తిరుగుతూ ఆయన సహాయ కార్యక్రమాలని యంత్రాంగంతో పర్యవేక్షణ చేసి పనులు పరిగెత్తిస్తూ ఉంటే ఇవాళ నువ్వు ఇష్టారాజ్యంగా బాధ్యతారాజ్యంగా మాట్లాడేది ఖండిస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఏదైతే నష్టపోయిన ప్రజలకి అటు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఏ విధంగా సాయం, ఏ విధంగా దెబ్బతిన్న రైతాంగానికి పొలాలన్నీ కూడా సంబంధిత అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులందరినీ కూడా ఫీల్డ్లోకి వెళ్ళమని, క్షేత్రస్థాయికి వెళ్ళమని చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సంబంధిత అధికారులంతా కూడా రైతుల దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అట్లాగే ఎవరైతే వరద బాధితులు ఎందరూ ఉన్నారో నిత్యావసర వస్తువులు కూడా ఏ విధంగా వాళ్ళకి అందించాలి, పూర్తి స్థాయిలో ఈ వరద తగ్గే వరకు కూడా ఈ సహాయ కార్యక్రమాలని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా ఇళ్ల దగ్గర చేరిన బురదను కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని అవన్నీ కూడా శుభ్రపరచాలి. టోటల్ అంటువ్యాధులు రాకుండా ఏదైతే వైద్య సిబ్బంది అంతా కూడా వేలాది మంది వైద్య సిబ్బంది, అట్లాగే పారిశుధ్య కార్మికులు, అట్లాగే యంత్రాలు, వాటర్ ట్యాంక్స్ టోటల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మరి చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా తెప్పించి అవన్నీ కూడా అటు హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లు టోటల్ యంత్రాంగం మంత్రులంతా కూడా డివిజన్ల వారీగా వార్డుల వారీగా ఎక్కడైతే మొత్తం ఆ ప్రాంతాలన్నీ కూడా పర్యవేక్షించి 3 పూట్ల భోజన సదుపాయాలు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, వాటర్ ట్యాంక్స్ కావచ్చు, లేకపోతే పాల ప్యాకెట్లు కావచ్చు, నిత్యావసర వస్తువులు కావచ్చు, అన్ని విధాలుగా కూడా కింద స్థాయి వరకు పంపిస్తూ ఉంటే చూసి ఓరవలేక ఏడవలేక తట్టుకోలేక విషం చెప్పి జగన్ రెడ్డి వెళ్ళాడు. ఈ శుభ్రంగా లండన్ వెళ్ళిపోయి గానా బజానా కార్యక్రమాలు చేసుకో.